నెల 15 రోజులు దాదాపు 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి క్యాంపెయినింగ్లో ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి తగాదాలు గొడవలు లేకుండా సామరస్యంగా, సంతోషంగా, ఆనందదాయకంగా క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది. మీరు ఎంతో మందిని స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుంటున్నారు. కానీ మా సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి పేద ప్రజలు, మా బాలినేని కోడలైనటువంటి కావ్యమ్మ గారే మాకు స్టార్ క్యాంపెయినర్గా ఉన్న తరుణంలో ఓర్చుకోలేక, తట్టుకోలేక గత 2 రోజుల క్రితం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసన్న అంత సౌమ్యుడు రాష్ట్రంలో వెతికినా కూడా దొరకడు అన్న మాటని ప్రత్యేకంగా సిద్ధం సభలో మళ్ళీ అనువదించడం జీర్ణించుకోలేకపోతున్నారు. మాకు వచ్చేటటువంటి ఆదరాభిమానాల్ని ఆల్రెడీ గెలుపు మాకు ఓకే అయిపోయింది, మీకు డిపాజిట్లు కూడా రావు అన్న నానుడితో మీకు భయం మొదలయ్యి ఈ రోజున 2019 ఘటన మళ్ళీ పునరావృతం చేశారు. మరి జనార్దన్ గారు మీరు అన్నారు 2019లో ఆ సంఘటన జరిగేటప్పుడు నేను లేను, ఉంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కార్యకర్తలు నా మాట కూడా వినలేదు అని అన్నారు. మరి నిన్న జరిగిన సంఘటనలో మొదటగా మా వాసన్న గారికి విషయం తెలుసుకొని వచ్చారు, అప్పుడేం గొడవ జరగలేదు. మరి రెండోసారి గొడవ జరిగింది, అప్పుడు మీరు వచ్చి మాట్లాడారు, మరి మీరు ఎందుకు ఆపలేదు? మరి దానికి కూడా మేము అక్కడ గొడవ అనంతరం అక్కడి నుంచి రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. మేము అక్కడ బాధితుల్ని పరామర్శించి మళ్ళీ వెనుదిరిగాము, అందరం వచ్చేసాము. మా మహిళా కార్యకర్తలు కొంతమంది పార్టీ వాళ్ళు ఆ బాధితులకి అండగా ఉన్నారు. అక్కడ కొంతమంది ఉండి వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి భయాందోళనకి గురి చేసి అక్కడ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళని మీ టీడీపీ కార్యకర్తలు ఇంకా వాళ్ళని నీచంగా భయపెడుతూ తిడుతూ ఉంటే అక్కడ మా కార్యకర్తలు మళ్ళీ మాకు ఫోన్ చేస్తే అప్పుడు మేము వెళ్ళాం. కానివ్వండి, అట్లానే 5 లక్షల నుంచి 25 లక్షలు చేసాం మేము ఆరోగ్యశ్రీ బీమాల్ని. అట్లాంటి ఏదన్నా పథకాల గురించి చెప్పండి. ఎక్కడి నుంచి పైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకల్ మీ వటికి ఎవరైనా సరే 2 నెలలు ఆగండి మీ సంగతి చూస్తాము, 2 నెలలు ఆగండి మీ అంతు చూస్తాం అనేవాళ్ళే తప్పితే మీకు ఇచ్చిన పథకాలకన్నా బెటర్గా మేము పథకాలు ఇస్తాము, బెటర్గా మేము పాలన చేస్తాము అని ఎవరైనా మాట్లాడుతున్నారా? మీకు ఓడిపోతామన్న భయం పట్టుకుంది. ఈ భయంతోనే మీరు ఇవన్నీ చేస్తున్నారు. కావున ఇప్పటికైనా సరే ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఇటు వాలంటీర్లను కానివ్వండి, మహిళల్ని కానివ్వండి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది మీరు, మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది మీరు, మేము కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ట్రూత్, బాలినేని ఈజ్ ట్రూత్, ట్రస్ట్. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తలు మేము కూడా అందరం అదే గుర్తుపెట్టుకొని ఉన్నాము. మీకు మీ క్యాంపెయినర్ల చేత మీరు చేయించుకోండి, మీరు తిరగండి, కాదని ఎవరు అంటున్నారు? సామరస్యంగా నగరంలోని ప్రజల్ని మాత్రం ఎటువంటి భయభ్రాంతులకి గురి చేయకుండా మేము అందరికీ ఇవాళ మేయర్ గారి ఆధ్వర్యంలో మరి ఎస్పీ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి మేమందరికి వెళ్ళాం. శాంతి భద్రతలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు క్యాంపెయినింగ్ చేసుకోండి, మాకు సహకరించండి అని చెప్పి అన్నాము. ఖచ్చితంగా మేము ప్రజలకి శాంతి భద్రతలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా క్యాంపెయినింగ్ మేము చేసుకుంటామని చెప్పి నగర ప్రజలందరికీ కూడా మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.